నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు నేను వీడియోలో తీసే వీడియోలో ఎదుటివాళ్ళ గురించి నీతి కబుర్లు చెప్తాయండి. అవి నీతి కబుర్లు నాకు కూడా వర్తిస్తాయి కదా. అలాగే నేను ఆచరించేవన్నీ 10 మందికి చెప్తాయండి. ఈ విధంగా ఉండాలని. అంటే ఎదుటివాడికి ఇది తప్పు అని ఎలా చెప్తానో నేను చేసిన తప్పే అవుద్దండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో నన్ను చాలామంది అడుగుతున్నాను. అంటే గత వీడియోలో చెప్పాను, వచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏకగ్రీవంగా చూసి మాట్లాడుకొని అప్పుడు తప్పదనుకుంటే పోటీ చేద్దామని చెప్పి నేను చెప్పాను ఒక వీడియో. తర్వాత నన్ను చాలామంది అడిగారు, అన్నయ్య నీకు పోటీ చేయడం ఇష్టం లేదా, ఏకగ్రీవం అంటున్నావు అని చెప్పి. అంటే ఏకగ్రీవం కూడా చాలా అందరూ అనాసక్తిగా ఉన్నారు, ఆసక్తి లేదండి ఎవరికి. అందరూ పదవులు కావాలి పోటీ చేయాలి, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్లో నేను గ్రామ సర్పంచ్కైనా, మండల జడ్పీడీసీకైనా, ఎంపీడీసీ గారికైనా ఈ 3 ఎలక్షన్లో ఏదో ఒక ఎన్నికల్లో పోటీ చేస్తాను తప్పకుండా. అంటే ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ మూడిట్లో ఏదో ఒకటి దాంట్లో పోటీ చేస్తాను కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ చూసో, అంటే మా నాన్నగారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసో, నేను గత వీడియోలో చెప్పాను కదండి, మా నాన్నగారు ఎలాగంటే ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందండి, ముచ్చిక అర్జునుడు అని. ఆయన చనిపోయి, అంటే నేను ఇది ప్రసక్తి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతున్నా ఆయన కేవలం గ్రామంలో కాదండి, పోలవరం మండలంలో కాదు, ఇంచుమించు చుట్టుపక్కల ఆయన పేరు చూడని వాళ్ళు కూడా, ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన పేరుని, ఆయన ఇలాగ ఉండేవాళ్ళట, ఆయన ప్రజల కోసం ఇలా చేసేవాళ్ళట, సర్వీసు చేసేవాళ్ళు అని చెప్పి ఒక మంచి పేరు ఆ గుండెల్లో ఉండిపోయిందండి చాలామందికి. మేము ఇలాగ లబ్ధి పొందాం ఆయన వలన, ఆయన ఉంటే బాగుండు అన్న పేరు ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో అలా చిరస్మరణీయంగా ఉండిపోయింది. కాబట్టి నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కదా, ఆయన్ని చూసో, ఆయన పలుకుబడిని చూసో, ఆయన మంచి పేరు చూసో కాదని ఓట్లు వేయొద్దండి. అలాగే నేను గత ఎలక్షన్లో సర్పంచ్ కింద ఓడిపోయిన సందర్భం అండి. అలాగని చెప్పి నేను సర్పంచ్ కింద ఓడిపోయాను కదండి నాకు ఓట్లు వేయొద్దండి. అంటే నాకు సానుభూతి పైన కూడా వద్దండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన సానుభూతి కోసము వద్దండి. ఆ రెండు చూసి ఓట్లు వేయొద్దు. కేవలం రంజిత్ కుమార్ అనే వ్యక్తి సర్వీస్ చేయగలడా లేదా, ప్రజా సమస్యలపై ఫైట్ చేసి గ్రామం కోసం, అంటే ఫైట్ చేయాలంటే ఇంకో విధంగా ఆలోచిస్తాను, ప్రజా సమస్యలపై గలమెత్తి గ్రామాభివృద్ధి కోసం, మా ఏరియా ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను అని నమ్మకం ఉంటేనే నాకు ఓట్లు వేయండి అని 10 మందికి విన్నవిస్తూ నేనైతే తప్పకుండా పోటీ చేస్తానండి. ఈ మూడిట్లో సర్పంచ్కైనా, ఎంపీటీసీ గారికైనా, జడ్పీటీసీకైనా. కానీ నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసో, నా పైన సానుభూతితోనూ కాకుండా కేవలం నేను సర్వీస్ చేయగలను అనుకుంటేనే నాకు ఓట్లు వేయండి. అది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.